నేను మీ అద్దెని టుడే స్పెషల్ ఏంటో మీరే కనిపెట్టి కామెంట్ చేయండి. నేను చెప్పను. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత కావాల్సిన ఐటమ్స్ మిక్సీ పట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ అన్నమాట ఇలా కట్ చేసేసుకోవాలి. అలాగే టమోటా కూడా ఒకటి, ఒక 5, 6 పచ్చిమిర్చి, అలాగే కొంచెం 4 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక చిన్న సైజు అల్లం ముక్క ఇలా కట్ చేసేసుకోవాలి. అందులోనే కొంచెం పుదీనా, కొంచెం మిరియాలు, లవంగాలు, పట్ట, కొంచెం ధనియాలు అన్ని ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఇందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. ముందుగా 2 కప్పులు కరివేపాకు, అలాగే మనం ముందుగా రెడీ చేసినటువంటి అల్లం పేస్ట్, ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వాడుకోవాలి. అది బాగా వాడే లోపు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పట్ట, లవంగాలు, అలాగే మిరియాలు, కొంచెం ధనియాలు అన్ని బాగా వేయించుకోవాలన్నమాట. ఈ కర్రీలోకి మిరియాల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకున్నాం పొడిని. చల్లారాకే మిక్సీకి వేయాలి. ఇంట్లో కూడా 2 eggs ని బ్రేక్ చేసి వేయాలి. బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక తగినంత కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని పోసుకోవాలి. బాగా ఒకసారి కలిపేసాక బాగా ఉడికించుకోవాలి. బాయిల్ అవుతున్న కర్రీలో ఎగ్ని ఇలా పగలగొట్టి ఒక సైడ్ కి ఇలా ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కదుపుకుంటూ అలాగే ఉడికించుకోవాలి. ఒక సైడ్ పూర్తిగా బాయిల్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కింద తిప్పుకోవాలి. అన్ని ఇలాగే తిప్పేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఆ పౌడర్ మొత్తాన్ని చల్లేసుకోవాలి. పైనంతా చల్లేసుకొని ఒక 5 to 8 minutes బాగా బాయిల్ చేపించేసి ఉడికిచ్చేసి మన కర్రీ రెడీ అయిపోద్ది. ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. పుల్లగా అసలు ఎక్స్పెషల్లీ ఆ పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది అనమాట. పర్లేదు, బాగానే చేశాను. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.